బాలయ్య బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ గెలిచేది ఎవరు? దసరా బరిలో పందెం సింహాలు అనే విధంగా ఇప్పుడు అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఓజీ సినిమా ఓజాస్ గంభీర్ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి ఆయన కెరీర్లోనే ఇదొక ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా పట్ల ప్రేక్షకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనం ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమా క్రేజ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి అఖండ పార్ట్ 1 ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు సీక్వెల్గా రాబోతున్న అఖండ 2 గురించి కూడా చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా దసరా బరిలో ఉన్నాయి. సెప్టెంబర్ 25కే రెండు సినిమాలు కూడా రాబోతున్నాయని ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. మరి ఒకవైపు చూసుకుంటే నటసింహం బాలకృష్ణ గారు, ఇంకో వైపు చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రేక్షకులందరూ కూడా వీళ్ళిద్దరిని సింహాల్లాగానే అనుకుంటారు. ఒకవైపు నరసింహం అని బాలకృష్ణ గారు అనుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా సింహం లాగానే అందరూ కూడా చూస్తూ ఉంటారు. మరి దసరా బరిలో ఈ రెండు సింహాలు కలబడబోతున్నాయి. మరి ఎవరు గెలవబోతున్నారని కూడా చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు. అండ్ అదే విధంగా చూసుకుంటే ఈ రెండు సినిమాలు ఒకే రోజు వచ్చే ఛాన్స్ ఉందా అని కూడా కొన్ని అనుమానాలు. ఎందుకంటే ఒక హీరో అంటే ఒక పెద్ద హీరో చిన్న హీరో అని కాకుండా ఇద్దరు హీరోలకు కూడా ఎవరికి వాళ్ళ సినిమాలకి ఎవరికి వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అదే లెవెల్లో ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఓజీ సినిమాకి ఎక్కువగా స్క్రీన్లు ఇచ్చి అఖండ 2కి తక్కువ ఇచ్చినా ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ అఖండ 2కి ఎక్కువ స్క్రీన్లు ఇచ్చి ఓజీకి తక్కువ ఇస్తే వీళ్ళు ఒప్పుకోరు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్య మాత్రం వార్ జరగడం ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఏదో ఒక సినిమాని పోస్ట్పోన్ చేస్తేనే బాగుంటుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి సినిమా టీం వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో. ఖచ్చితంగా ఒక సింహానికి ఇంకో సినిమానికి మధ్య పోటీ పెడితే ఖచ్చితంగా అది బీభత్సమే ఉంటుంది. మరి ఆ రోజు ఏ విధంగా కలెక్షన్స్ పట్ల కావచ్చు, అండ్ స్క్రీన్ల పట్ల కావచ్చు, అండ్ ఇక్కడ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఖచ్చితంగా వార్లు జరుగుతాయి. సో అలాంటివి అన్నీ కూడా మనం ముందుగానే ఊహించి ఏదో ఒక సినిమాని పోస్ట్పోన్ చేస్తేనే బాగుంటుంది అని కూడా కొంతమంది ఇప్పటికీ సలహాలు ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఓజాస్ గంభీర్ అంటే గంభీర్ తుఫాన్కి ఇక్కడ నటసింహం బాలయ్య గారు ఆయన నటసింహ అఖండ తాండవం చేస్తాడా, ఆయన తాండవం చేస్తే నిలబడతాడా అనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికి మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా పోస్ట్పోన్ చేస్తారా ఓజీ సినిమాని సెప్టెంబర్ 25 నుంచి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అఖండ 2ని పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే రెండు సినిమాలు వస్తాయా అని కూడా ప్రేక్షకులు కొంచెం ఆందోళన అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయినా కాకపోయినప్పటికీ కూడా ఓజీ సినిమా పట్ల మాత్రం ఒక హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అఖండ 2 సీక్వెల్గా వస్తుంది కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా అంతకుమించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ సినిమాకి కొంచెం తగ్గించినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఊరుకోరు. వార్స్ అనేవి డెఫినెట్లీ జరుగుతాయి. మరి ఇక్కడ మూవీ టీం వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒక సినిమాని పోస్ట్పోన్ చేస్తేనే దాదాపు ఒక 2 వారాల పాటు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉంటేనే బాగుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రెండు సినిమాల పట్ల వాళ్ళు మాట్లాడుకొని ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు ఏంటి అని.